అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. హాజరు కోసమే సభకొచ్చారని తేట తెల్లమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతల తీరు అటెండెన్స్ వేయించుకుని వెళ్లినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అవినీతి అబద్దాల పునాదులపై ఆ పార్టీ పుట్టిందన్న అచ్చెన్న గతంలో చెప్పిన అవాస్తవాల్ని మళ్లీ చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం ఎక్కడ చూడలేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు పరిణామాలు చూస్తే శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి, ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈరోజు శాసనసభకి సంతకం గురించి అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నారు. అబద్దాలు పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ నోరు విప్పితే అబద్ధం చెప్పడం, అవాస్తవం చెప్పడం, ప్రజలకి మభ్య పెట్టడం అలవాటైపోయింది. చెప్పిన అబద్దాలే చెప్పి చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నా.